మన లైఫ్లో అనుకోకుండా కొన్ని సంఘటనలు వస్తాయి. మనం ఒకటి ఎందుకు చేస్తామో తెలియదు, కానీ దానికి ఒక్కోసారి కీర్తిగంధం అనుకుంటాం. అంటే ద రియల్ యోగి అనే పుస్తకం, నేను రాసిన చేతిరాధ పుస్తకం, ఈ మధ్య చాలామందిని అడగడం మొదలుపెట్టారు, పుస్తకం కావాలి, పుస్తకం నా దగ్గర లేవు, బికాజ్ ఐఎమ్ నాట్ ద పబ్లిషర్. సో ఈ పుస్తకం గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటి అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను. దాంతోపాటు పుస్తకంలో ఉన్న కంటెంట్ ఏమిటి, ఇది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో అతను ఇలాంటి స్థితికి రాకముందే అతను అభిమానించే ఒక వ్యక్తి, అతని పేరు గణ, ఈ వెనక ఉంది అతను చూడండి. సో ఈ గణ అనే వ్యక్తి యొక్క కంటెంట్ ఇది. అతను ఒక చిన్న బుక్ రాసుకున్నాడు. అప్పటికే ఆయన నా చేతిరాత పుస్తకాలు చూడడం, యూట్యూబ్ ద్వారా కలవడం వల్ల, అన్న ఇది మామూలుగా బుక్లెట్లో ప్రింట్ చేద్దాం అనుకున్నా, కానీ పరమ బోరింగ్ ఉంటుంది, అలా అయితే చేయకపోవడమే మంచిది, కానీ నేను మీ చేతిరాత పుస్తకాలు చూశాను, మీరు కనుక చేతిరాతతో రాస్తే చాలా బాగుంటుందన్న, నేను ఆలోచిస్తాను. అంటే నాకు నేను రాయాలంటే అట్లీస్ట్ నాకు ఒక 1 or 2 months పడుతుంది. ఇప్పుడు ప్రతి అక్షరంలో నీ శరీరం మనస్సు రెండూ ఉంటాయి కాబట్టి నువ్వు అట్లా అన్కాన్షియస్గా రాయడానికి రాదు. నువ్వు అన్కాన్షియస్గా మాట్లాడవచ్చు, బట్ అన్కాన్షియస్గా రాయలేవు. సో నేను ఆలోచించి చెప్తా అని చెప్పిన తర్వాత ఒక 15 days టైం తీసుకుని ఆ చిన్న బుక్లెట్ చదివితే నాకు అనిపించింది, ఇందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆరాధించే ఒక వ్యక్తి రాసిన పుస్తకం. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ కానీ అది అతని, కాకపోతే అతను సినిమాల్లో పనిచేస్తున్నాడు, కొంచెం సినిమా స్క్రిప్ట్ రైటింగ్ ఇలాంటివి తెలుసు కాబట్టి రాసిన విధానం నాకు కొంత నచ్చింది. తీసుకున్న ప్లాట్ కానీ, చాప్టర్స్ డివిజన్ కానీ, ఎవ్రీథింగ్ ఐ లైక్ అని చెప్పని రాస్తాను. నన్ను అట్లా రాసినందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను దాదాపు 40 days ఎవ్రీడే couple of hours రాస్తే పూర్తయింది. సో రోజుకి నేను కొంత వేతనం తీసుకున్నాను, రోజుకు 600 చొప్పున, అంతే. అంటే కూలి, రోజువారీ కూలీలాగా, కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. అయితే చాలామంది ఈ పుస్తకానికి సంబంధించి నేను పెడితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏం తెలుసు అని, ఇట్లా తెలియకుండా నన్ను విమర్శించట్లేదు, బట్ హుందాగా గౌరవంగానే అంటున్నారు. నేనేమంటున్నా, అసలు కంటెంట్ నాది కాదు. రెండోది, నాకు నచ్చింది కంటెంట్. ఒక జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదివా, ఫౌంటైన్ హెడ్లో హోవర్డ్ రోర్క్ చదివా, అట్లా ఇందులో పవన్ కళ్యాణ్ గురించి చదివాను అంతే. నేను పవన్ కళ్యాణ్ కలిశాను, కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేవు. నన్ను గుర్తుపడతాడు, ఆయన పని ఆయనది, నా పని నాది. సో ఒకరి ద్వారా ఒకరు ఆశించేది ఏమీ లేదు. నేను కంప్లీట్ లిబరేషన్. జీవితకాలంలో నాకు ఎవరితో ఏ పని లేదు. ఎప్పుడన్నా నిజంగా కలవలసి వస్తే ఒక పని గురించి కలవలసింది. అయితే ఈ పుస్తకము రిలీజ్ అయినప్పుడు నాగబాబు గారు, నేను, ఆ తర్వాత అప్పుడు ఏది మన భోలా శంకర్, దాని డైరెక్టర్ మహేర్ రమేష్, అతను తనిఖీల బన్ని, ఇట్లా అందరూ వచ్చారు. నన్ను స్టేజ్ మీద ఉండమన్నారు. బాబీ, అప్పుడు అదేం సినిమా, వాల్తీరు వేరే. సో ఇప్పుడు నాగబాబు పర్సనల్గా ఏమిటో నాకు తెలియదు, ఎవరెవరు పర్సనల్గా ఏమిటో మనకు తెలియదు. మనం వర్క్గానే చూడాలంటుంది. ఈ పుస్తకం చూసి ఆ కంటెంట్తో పాటుగా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఆకర్షించింది వాళ్ళు. నేను చూపిస్తా పేజెస్ కొన్ని. చూడు, ఇందులో చూడు ఎంత బాగుంది అసలు, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. తర్వాత ఈవెన్ కవర్ డిజైన్ కూడా ఎన్నో బొమ్మలు ఉన్నాయి ఇందులో వేసినవి. పవన్ కళ్యాణ్ కవర్ డిజైన్లో పవన్ కళ్యాణ్ ఫేస్ లేదు, చూసావా? ఎవడైనా పవన్ కళ్యాణ్ ఫేస్ పెట్టాలనుకుంటాడు. సో నేను ఆలోచించి నేను ఒక ఆర్టిస్ట్గా, క్రియేటివ్గా డిజైన్ చేశాను అంతే. మీరు మీకు నచ్చిన వ్యక్తుల గురించి రాసుకోండి పుస్తకం. ఇందులో పాలిటిక్స్ అసలు లేవు. ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు, ఈ వ్యక్తి బాగున్నాడే, ఈ వ్యక్తి జీవన విధానం బాగుంది. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసింది ఏమిటది, ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకుండా గెలవడం అసాధ్యం అనుకుంటుంది ఈ రోజుల్లో. డబ్బులు ఇవ్వకుండా అది ఇంకా నాకు తెలియదు నిజమా కాదా, ఎవరైనా తెలుసుకుంటే చెప్పండి. ఒకవేళ అది నిజమైతే అప్రిషియేట్ చేయవలసిందే, వెదర్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీబడి. సో పుస్తకంలోని పేజెస్ కొన్ని చూపిస్తాను అంతే. గణ, కాంగ్రెస్, ఇంకెవ్వరు లేరు, 3 వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇందులో. సో ఇది ఒకానొక ఫిలాసఫీని కాస్త పవన్ కళ్యాణ్ ఫిలాసఫీకి జోడించి చెప్పి ఒక సింథసిస్ లాంటిది ఇది. ఇంకోటి, ఈ పుస్తకంలో ముందు మాటలు లేవని చెప్పాడు. ఇది నేను ఇచ్చిన ఐడియా.
పీకే తను ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తున్నాడు ద రియల్ యోగిలా. ఈ పుస్తకం ఒక పక్షిలా తన సొంత శక్తితో ఎగరని తనకు నచ్చినంత దూరం. నేను ఈ గణ అనే వ్యక్తికి చెప్పాను, దీన్ని ఏం ప్రమోట్ కూడా చేయకు. ఒక మనిషి తాలూకు గొప్పదనం తాను చచ్చిన 100 సంవత్సరాలకు కానీ మనం గుర్తించం, ఒప్పుకోం. ఎందుకంటే అబ్సల్యూట్ అహంకారం అన్నది. అట్లాగే మనం ఎంతసేపు తప్పులనే చూస్తున్నాం తప్ప ఒక వ్యక్తి బాగా కొంత 10% అన్న మంచి పని చేస్తుంటే చేయనిద్దాం. వై వీ హ్యావ్ టు క్రిటిసైజ్ ఎవ్రీథింగ్ ఆల్ ద టైమ్? నువ్వు ఎందుకు ఎప్పుడు క్రిటిక్గా మారినంది? ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన మెసేజ్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ డిల్యూషనలే, నువ్వు డిల్యూషనలే. అంటే నేను చెప్పాను, నువ్వు ఒక్కడే రియలిస్టిక్ పర్సన్, నీలాంటి మాకొద్దు, టాటా బాయ్ బాయ్. అంటే నువ్వు రియలిస్టిక్ నీకెంతసేపు పరిచింతన ఉంది? నేను పరిచింతన చేస్తలేను. ఒక వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో దాన్ని గమనించి నా అబ్జర్వేషన్ చెప్తున్నా. నాకు ఎవరితో వచ్చేది లేదు, పోయేది లేదు. తర్వాత ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ ఎంత బాగా రాశాడు అసలు. అవి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ అని కూడా నాకు తెలియదు, చెప్పాడు అతను. ఇప్పుడు రమణ మహర్షి అండ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పుస్తకం ఉంది చూడండి, ఎవరో రాశారు, సాయి రమణీయం అని. రమణ మహర్షి సాయిబాబా. ఇది కూడా ఇట్లాంటిది. ఒక వ్యక్తికి వల్లూరు రామచంద్రమూర్తి అనే వ్యక్తి ఇంటర్ప్రిటేషన్. నువ్వు దీన్ని ఎంత తప్పుపడతావు? ఇప్పుడు రమణ భక్తులు వచ్చి సాయిబాబాకు మా భగవానికి ఏం సంబంధం అట్లా అనడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ అది. అట్లాగే ఈ వ్యక్తి గణ అనే వ్యక్తి ఇంటర్ప్రిటేషన్. దీన్ని నేను బొమ్మలుగా మార్చి నా ఇంటర్ప్రిటేషన్ అంతవరకే. ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నేను వేసింది. ద కళ్యాణ్ అంటే నాకు గుర్తు వచ్చేది తన యాక్సెప్టెన్స్ అండ్ రిసెప్టివ్నెస్. అది ఈ వ్యక్తి గుర్తించి రాస్తున్నాడు. మీకు నాకు 2 గుండెల దూరం. దీని తర్వాత ఇంకో స్టేట్మెంట్ చెప్పినది ఎవరికి చెప్పకండి. మీకు నాకు 2 గుండెల దూరం. ఎంత బాగుంది అసలు. ఇక్కడ ఒక గుండె, ఇక్కడ ఒక గుండె. అంటే నాకు క్రియేటివ్ ప్రావెస్ చూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు అంతే. పవర్ లేని కాడికి పవర్ స్టార్ ఎందుకు, ట్యాగ్ ఎందుకంటే అందుకే తీసేసా అని చెప్పండి ఇక్కడ స్టేజ్ మీద. గుడివాడలో ఎక్కడో నాకు పవరే లేదు, ఇంకా తొక్కలు ఈ పవర్ స్టార్ ఎందుకు, మీరు నాకు పవర్ అయినప్పుడు నాకు పవర్ స్టార్ ఎందుకైతే, నాకు అవసరం ఉత్త పవన్ కళ్యాణ్ అంటే నేను. అంటే రకరకాల స్టేట్మెంట్స్ తను ఆలోచిస్తూ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేడు. ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయ్యి ఏమైనా ఉగాండాను మారుస్తానా? ఈ లోకల్ అంటే ఎట్లుంది, ఒక పెద్ద సముద్రపు ఒడ్డున కొన్ని కిలోమీటర్ల మేర ఇసుక ఉంది. అందులో ఒక నత్త ఒక చిన్న ఏరియాని క్లీన్ చేస్తుంది. అది అనుకోవచ్చు, నేను మానవ సముద్రాన్ని మొత్తం క్లీన్ చేస్తాను. నీ నువ్వేం క్లీన్ చేస్తావు? నీ శక్తి ఎంత, నువ్వెంత? నీకంటూ ఏ శక్తి లేదు. అందరి శక్తి ఇస్తే నీకు శక్తి వచ్చింది చూడు. అదర్వైజ్ యు ఆర్ అన్ ఆర్డినరీ మ్యాన్. సో పర్సనల్గా నన్ను అడిగితే ఐ లైక్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను తీసుకుంటున్న స్టాండ్ ఇది పొలిటికల్గా కాదు, ఒక వ్యక్తిగా. అట్లాగే ఐ లైక్ మై కిషన్ జీ ఆల్సో. సో కొన్ని క్వాలిటీస్ని చూసినప్పుడు ఆ క్వాలిటీస్ని బేస్ చేసుకుని ఒకరిని సరదాగా ఇష్టపడతాం. వచ్చేది లేదు, పోయేది లేదు. నా నుంచి పవన్ కళ్యాణ్ రూపాయి పోయేది లేదు, పవన్ కళ్యాణ్ నుంచి రూపాయి నాకు వచ్చేది లేదు. నేను దీని తర్వాత ఎప్పుడన్నా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా పవన్ కళ్యాణ్ గురించి. కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు నేను మా ఫ్రెండ్ రంగా ఇద్దరం వెళ్ళిపోయాం పవన్ కళ్యాణ్ దగ్గర. అప్పటికే అతను చాలా సూపర్ స్టారే. చిరంజీవి ఇంట్లో పుట్టాడు. ఆబ్వియస్గా ఎంతో కొంత కీర్తిగంధం అనుకుంటుంది. అది ప్రపంచం తనకిచ్చిన గిఫ్ట్ అది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో ఒకడు పుట్టాడు అనుకో. ముఖేష్ అంబానీ ఇంట్లో పుడితే తద్వారా ఆ డబ్బు గిబ్బు ఆ కారు అదంతా స్వతహాగా వచ్చేస్తాయి జన్మతః. క్వాలిటీస్ అనేవి జన్మతః రావు. క్వాలిటీస్ మనిషి క్రియేట్ చేసుకోవాలి. క్వాలిటీస్ అనేవి నువ్వు గుర్తించాల్సిన సత్యాలు. ఆస్తి అనేది నీకు అప్పనంగా వచ్చిన ఒక విషయం అంతే, మెటీరియల్ అది. సో దాన్ని బేస్ చేసుకుని ఒక మనిషికి నేను రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి. డబ్బు ఉంటే డబ్బు ఉన్నవాడు అంతవరకు. నేను ఎవరికన్నా రెస్పెక్ట్ ఇస్తున్నానంటే క్వాలిటీ చూసి. అంటే పవన్ కళ్యాణ్లో ఉన్న క్వాలిటీ చూసి రెస్పెక్ట్ ఇస్తున్నా, మా అమ్మలో ఉన్న క్వాలిటీ చూసి, మా మైత్రిలో ఉన్న క్వాలిటీ, మీ అందరిలో ఉన్న క్వాలిటీ. నాకు ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఎక్కడ పరిచయం. నా లైఫ్లోకి వచ్చే ఒకరు అందులో ఎవరన్నా క్వాలిటీ బాగా రివీల్ అయినప్పుడు నేను దాన్ని గుర్తిస్తాను అంతవరకు తప్ప అదే కరెక్ట్ అని కూడా చెప్పను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాలిటిక్స్లో సక్సెస్ మనకు తెలియదు. ప్రజలు నిర్ణయించుకుంటే ఒక్కటి తను కనుక చేస్తే చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. కరప్షన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయదు. తను కరప్ట్ కాకుండా ఉంటాడు, కానీ మిగతా ఎమ్మెల్యేలు ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే చాలామంది మేకవన్న పులులు ఉన్నారు.
అవకాశం కోసం ఎదురు చూసి అవకాశం రాగానే చాలా పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్. అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇలా కూడా రాయొచ్చా. ఇంకోటి ఈ స్టేజ్ మీద నాగబాబు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు దాని వీడియో ఇది ఏంది, మన ద రియల్ యోగి బుక్ లాంచ్ అని కొడితే ఇప్పుడు వస్తుంది. అందులో నాగబాబు ఒక మాట చెప్తాడు. ఏందది, నేను అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గురించి రాస్తే నేను ఎందుకు రావాలనుకున్నా, కానీ కంటెంట్ చదివినప్పుడు ఏకబిగిన చదివేశాను. చదివితే ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ని కలవకుండా ఎలా గ్రాస్ప్ చేశాడు ఈ క్వాలిటీస్ని. నేను ఒక బ్రదర్గా చాలా కాలంగా చూస్తున్నా కాబట్టి ఆ క్వాలిటీస్ వాళ్ళు చూశాను. వాళ్ళు ఒక యోగి ఉన్నాడు, నాకు తెలుసు. వాళ్ళు పొలిటీషియన్ ఉన్నాడో తెలియదు అని చెప్పాడు. అట్లా ఎవరి అండర్స్టాండింగ్ వాడు. ఈ భూమి మీద ఈ భారతదేశంలో ఉన్న ఇంతమంది ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే 40% ఓట్స్తో ఒక ప్రైమ్ మినిస్టర్, మరి 60% మందికి నచ్చలేదని కదా. సో 60% మందికి నచ్చలేదు కాబట్టి బ్యాడ్ పొలిటీషియన్ అంటే ఎట్లా? వీళ్ళు చూసేదాన్ని వాళ్ళు చూడలేదేమో, నాకు నచ్చింది నీకు నచ్చదేమో. సో ఇక్కడ నా కోర్ పాయింట్ ఏమిటి, నేను ఏదన్నా ఒక వీడియో పెడితే నాకు రాజకీయ లక్ష్యాలు కానీ ప్రతిఫలాపేక్ష కానీ ఏముండదు. ఐ జస్ట్ ఎంజాయ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇంక్లూడింగ్ డాగ్ అరే ఎనిమల్, ఎవరైనా సరే నేను క్వాలిటీని ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆ పవన్లో ఉన్న క్వాలిటీ చాలామందిలో చూసిన నేను. క్వాలిటీకి డబ్బు గిబ్బు ఏమంటుకోండి, క్వాలిటీ కుల మతం లేదు. క్వాలిటీ ఈజ్ క్వాలిటీ, ఇవ్వగలిగే లక్షణం. ఒకడు లక్షిస్తున్నాడు, ఒకడు రొట్టె ముక్కిస్తున్నాడు, ఒకడు తను వేసుకున్న టీషర్ట్ ఇప్పి ఎవరికి ఇచ్చారు. ఇవ్వగలిగే లక్షణం ఒకటే, అది ఈగోలెస్ స్టేట్. అది సో క్వాలిటీస్ని చూసేవాడికి మిగతా వేటితో సంబంధం లేదు. రెండోది, ఇది ఎవరో అడిగినందుకు చెప్తున్నది కాదు, ఒక ఇద్దరు ముగ్గురికి అట్లా అనుమానం వచ్చింది. సో ఆ అనుమానం నివృత్తి చేయడం నా చిన్న డ్యూటీ. అలాగని మన మైండ్లోకి దూరి ఎవరిని ఏమీ అనలేదు. ఇంకోటి, ఎవ్వరు నన్ను క్రిటిసైజ్ చేయలేదు. ఒక ఇద్దరు ముగ్గురు అట్లా అనుకుంటున్నామండి, మీరు మెల్లగా పాలిటిక్స్ వైపు వెళ్తున్నారేమో, మీలాంటి వారి అసలు పాలిటిక్స్ నా బ్లడ్లో లేవు. ఓషో చెప్పిన మాట నేను చెప్తున్నా. ఓషో ఒక మాట అన్నాడు తన ఆశ్రమంలో, డాగ్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాశాడు. అంటే తను ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి అలా స్టేట్మెంట్ ఇచ్చిన నాకు చెల్లింది. ఇప్పుడు నేనంటే కొడతాను. నేను బతకాలనుకుంటున్నా, అనవసరం కాంట్రవర్సీస్ లేకపోతే ఒకరిని తిట్టి ఇంకోటి తిట్టి. ఇప్పుడు తిట్టేవాడిని లైక్ చేస్తున్నారు కానీ క్వాలిటీ బాగుందని చెప్తే ఎందుకు క్రిటిసైజ్ చేస్తారో నాకు అర్థం కాదు. అంటే ఆ థాట్ అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారంటే నాకు మీ మీద గౌరవం అయింది, నేను మెసేజ్ పెట్టాను. ఇలా వచ్చిపోయే గౌరవం అసలు ఎందుకు? అంటే ఉత్తుత్తగానే వస్తుంది, ఉత్తుత్తగానే పోతుందా? అది అట్లాగా గౌరవం ఉంటే ఉంటుంది, అది వేరు. అబ్జర్వేషన్స్ పట్ల ఇది తప్పు రైట్ అనిపించడం లేదు. మీ మీద నా గౌరవం ఎలా ఉంది, ఇప్పటికి అలాగే ఉంది, కానీ ఈ చేసిన పని నాకు నచ్చలేదని నేను చెప్పడం మంచి విషయం. ప్రతిదానికి గౌరవాన్ని తీసేస్తే ఎట్లా? సో నేను చెప్పాను, మీ గౌరవం మడిచి మీ జోబులను పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గౌరవించిందే లేదు. మీ గౌరవం కండిషన్, కానీ నా గౌరవం అన్కండిషనల్. నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని జంతువుల్ని పక్షుల్ని అందరినీ నేను సహజంగా ప్రేమిస్తాను. సద్గురు ఒక మాట అన్నాడు, అది ఒక షార్ట్ చేద్దామని పక్కన పెట్టి నచ్చింది నాకు. అది ఎవరు చెప్తే, ఇప్పుడు నేను సద్గురు వీడియో పెడితే సద్గురు వీడియో, అరే మంచి ఎవరు చెప్పినా తీసుకుందాం స్వామి, తప్పేముంది. సో ఏమన్నాడంటే, నేను జస్ట్ ప్రేమిస్తా, ఎవరిని అనేది రిలేట్. కొన్నిసార్లు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళతో కొంత పని చేయడానికి డోర్ ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు కొందరితో పని చేయడానికి సాధ్యం కాదు, మాటలు కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ నేను ప్రేమిస్తాను, ఎందుకంటే ప్రేమించడం నా లక్షణం కనుక, నా స్వభావం కనుక అన్నాడు. దట్స్ కరెక్ట్. రెండోది, నువ్వు పొద్దున ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఒక క్వాలిటీని పట్టుకొని ఉన్నావు అనుకో, నీ ముఖంలో ఒక ప్రశాంతత ఉంటుంది, నీ మైండ్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే ఊరికి పడిపోవడంలే, నీకు గౌరవం వచ్చింది, గౌరవం వెళ్ళిపోయింది, మళ్ళీ గౌరవించావు, మళ్ళీ పోయింది. అంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నన్ను బతకమని చెప్తుంది. అంటే ఇలా జీవిస్తే నీకు సాటిస్ఫాక్షన్, అట్లయితే గౌరవం ఇస్తుంది. అట్లా ఉండదు. అది ఎవ్వడి బోడి గౌరవం అక్కర్లేదు. నన్ను నేను గౌరవించుకుంటాను, నేను అందరినీ గౌరవిస్తున్నా. వేరే వాళ్ళని గౌరవించాలన్న రూల్ ఎక్కడ లేదు. క్రిటిసైజ్ చేసే వాళ్ళు క్రిటిసైజ్ చేయాలి, ఆ స్పేస్ ఎప్పుడు ఉంది. ఇంకా ఎవరన్నా చక్కగా బూతులు వాడాలనుకుంటే డూ ఇట్. కానీ
ఒక కాన్షియస్గా చేయాలి. సో ఈ పుస్తకం 25వ తారీఖు తర్వాత ఈ ఆఖరికి ఫోన్ చేశాను. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎట్లా అంటే, అన్న నా దగ్గర ఒక 25 కాపీస్ ఉంది, మీకు ఇస్తాను. సో 25వ తారీఖు తర్వాత ఈ పుస్తకం ఎవరికన్నా కావలిస్తే తీసుకోండి, నేను మన రీసెర్చ్ స్టూడియో నెంబర్ పెడతాను. అదొకటి. తర్వాత నేను అడిగాను, మళ్ళీ ఒక సెట్ ప్రింట్ చేయి, చాలామంది అడుగుతున్నారు. భలే తీసుకున్నారు పుస్తకాలు ఎవరెవరో. నేను రీసెంట్గా మోజన్ జాహి మార్కెట్లో పోతుంటే కార్లో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఒక పుస్తకం ఒక వ్యక్తి చేతిలో చూసిన పుస్తకం రోడ్డు మీద చదువుతున్నాడు ఇట్లా పెట్టుకొని. నాకు అవకాశం లేకపోయింది వీడియో తీసి. అంటే అతనికి ఎవరు డబ్బులు ఇచ్చి చదవమని చెప్పలేదు. వ్యక్తితో పని లేదు, రైటింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకటి రైటింగ్తో పని లేదు, డిజైనింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. రెండోది డిజైనింగ్తో పని లేదు, బొమ్మల్ని ఎంజాయ్ చేయి. మూడోది ఎట్లీస్ట్ కొనుక్కొని నీ గూళ్ళో పెట్టు, ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి బుక్ ఉందని చెప్పుకోవడానికి. హ్రస్వ దృష్టి పోవాలి, అంటే నేరో మైండ్నెస్ పోవాలి. బికమ్ లిటిల్ బ్రాడర్. కాస్త మనం ఇదేంది మహబూబ్నగర్ దగ్గర పిల్లల మరణ ఉంటుంది, దాని అందరికీ పోతుంది తెలుసా, పెద్దగా ఉంటుంది కదా. అది బికమ్ లిటిల్ బ్రాడర్. మనకి ఎలాగో చిన్న ప్లాట్లు ఉన్నాయి, చిన్న శరీరాలు ఉన్నాయి, మనసన్నా కాస్త వైశాల్యం చేసుకుందాం కదా. సో లెట్ us వెల్కమ్ క్రిటిసిజం, అప్రిసియేషన్, ఎవ్రీథింగ్. వీటికి ఏమి అంటకుండా ఉండు సాక్షిగా. అది మాత్రం కంపల్సరీ. మెచ్చుకున్నంత మాత్రం గొప్ప కాదు, మెచ్చుకున్నంత మాత్రం చెడు అని కాదు. అది వాళ్ళ స్వభావం అంతే. వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, అట్లా తోస్తుంది. సో ఈ పుస్తకంలో కొన్ని పేజెస్ చూపిస్తా. ఇప్పుడు అది రియల్ యోగి బుక్ లాంచ్లో ఉన్న కొన్ని డౌన్లోడ్ చేసి అందులో ఉన్న కొన్ని క్లిప్స్ పెడదామా ఊరికి. ఇది నేను దాదాపు 40 days రాసిన. అంటే జస్ట్ దూరంగా చూడదు అది నువ్వు చేయవలసిన పని. అది మీరు గమనిస్తే ఇందులో పవన్ కళ్యాణ్ షేప్ ఉంది సరిగ్గా చూస్తే. అంటే చిన్న గీతలో భంగిమలో కనబడాలి అది. మొన్న ఎవరో పెట్టారు, షార్ట్ చేసి పెడితే నేను స్లో మోషన్ తీసుకొని చదువుకుంటున్నా, పుస్తకం కొనని పెట్టాడు ఒకడు. నేను చెప్పిన సరే అని ఏమంటాను దానికి. ఇంకోసారి ఇలా జరిగిందంట. ఒక సినిమా డైరెక్టర్ ఏం చేసిండ, 10 ట్రైలర్లు రిలీజ్ చేసిండు వెరైటీగా. ఆ 10 ట్రైలర్లు డౌన్లోడ్ చేసుకొని మిగతా సినిమా తీసి పెట్టినట్టు ఒకడు. ఇట్లాంటి వాళ్ళని చూడడం మనం ఏం చేస్తాం. ఇది చలంగారి సమాధి, పవన్ కళ్యాణ్ అచ్చం చలం. ఇదే ఈ కవర్ డిజైన్ అనమాట. ఐ డూ మై వర్క్ అండ్ డిసైడ్. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఉత్తగానే విమర్శించకుండా దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత ఒక సద్విమర్శ చేస్తే బాగుంటుందని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. నీలాపనిందలు. ఇది మౌనస్వామి గురించి ప్రస్తావన. మళ్ళీ మనం ఫ్రంట్ డిజైన్ దగ్గర సాగుదాం. ద రియల్ యోగి, ఇది నేను నా ఇంటర్ప్రిటేషన్. పుస్తకంలోకి మీ పవిత్రమైన అడుగు వేయండి. ఇది నా రైటర్ అనమాట. ఆ రైటర్ బొమ్మ ఎంత బాగా, పవన్ కళ్యాణ్ ఎంత చక్కగా వేసినా అతను ఎంత చక్కగా వేసిన. జస్ట్ ఓటు వేయడం కాకుండా ఇంకేం చేయగలనా అనిపించింది. ఈ బుక్ అలా వచ్చేసింది అని రాశాను. నాకు ఈ స్టేట్మెంట్ ఎంత నచ్చిందో. గణ ఇందులో ఎక్కడ నా ఫోటో లేదు ఇక్కడ. ఏది అంటే నేను వేసిన స్కెచ్ అంటే ఇంకెక్కడ నా ప్రస్తావన ఉండదు. తన చేతి రాతతో ఈ పుస్తకానికి ప్రాణప్రతిష్ఠ చేసి అక్షరాలతో కుంభాభిషేకం చేసిన అన్న కాంద్రేశ గారు నా గురించి రాశాడు. అట్లా నన్ను ఈ జనాల జాబితాలో కలిపాడు. కార్లు జన్ కృష్ణమూర్తి ఓషుల జాబితా. అది ఎక్కడ ఆపేద్దాం.